ప్రియమైన రైతన్నలకు అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను, పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదు. కాబట్టి ఎస్కేఎం ఆధ్వర్యంలో నేషనల్ కమిటీ సమావేశం జరిగింది పోయిన నెలలో. ఆ సందర్భంగా మార్చి నెలలో దేశవ్యాప్తంగా రైతాంగం ఈ ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి ఆందోళన చేయాలని పిలిపించింది. అందులో భాగంగానే మార్చి 11వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రైతులు ఆందోళన చేయాలని, అదేవిధంగా రాష్ట్ర కేంద్రంలో మార్చి 13వ తేదీన ఆందోళన చేయాలని చెప్పి పిలుపునిచ్చింది. ముఖ్యంగా గతంలో రైతు చట్టాలు 3 చట్టాలను మేము రైతు వ్యతిరేక చట్టాలు కాబట్టి వాటిని రద్దు చేస్తున్నాం. వాటిని తేవటం వల్ల రైతాంగానికి అన్యాయం జరిగింది. అందుకోసం మేము రైతాంగానికి క్షమాపణ చెప్తున్నామని ప్రధాని మోడీ గారు ఆ రోజు పార్లమెంట్లో చెప్పారు. ఆ తర్వాత అవే 3 చట్టాలను ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ విధానం పేరుతోని అదే పద్ధతుల్లో కొత్త రూపంలో తీసుకొస్తున్నారు. వాటిని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కలిగే విధంగా ఎంఎస్పీ ధరల్ని చట్టబద్ధం చేయడం కోసం ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో వెంటనే బిల్లు పెట్టి చట్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతు ఉద్యమం జరిగిన క్రమంలో 750 మంది రైతులు ప్రాణ త్యాగాలు చేశారు. వాళ్లకు కావలసినటువంటి అవసరమైనటువంటి మద్దతును, అదేవిధంగా కుటుంబాల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసుల్ని ఇప్పటి వరకు కూడా వెనక్కి తీసుకోలేదు. వెంటనే కేసులను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రేపు జరిగేటటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో రైతులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాల్సిందిగా, అదేవిధంగా చట్టాన్ని తెచ్చుకునేదానికి ఐక్యంగా ఉద్యమించాల్సిందిగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పాత కలెక్టరేట్ దగ్గర ధర్నా చౌక్లో రేపు రైతుల నిరసన